హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు వడలు వేస్తున్నానండి. చాలా బాగుంటాయండి ఈ వడలు. ఈ విధంగా వడలు వేసుకొని ఉదయం టిఫిన్ కింద కానీ సాయంత్రం స్నాక్స్ కింద కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చేసే విధానం చూడండి. ముందుగా నేనైతే పెసరపప్పు 2 గంటలు నానబెట్టుకున్నానండి. త్వరగానే నానిపోతాయి. నేనైతే పొట్టున్న పెసరపప్పు తీసుకున్నానండి. ఆ విధంగా నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అల్లం ముక్కలు కూడా వేయాలండి. వేసినాక పెసరపప్పు కొంచెం కొంచెం వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ పట్టకూడదండి, బరకగా పట్టాలి. ఈ వడలు చాలా అంటే చాలా బాగుంటాయండి. ఆ విధంగా మిక్సీ పట్టినాక ఆయిల్ పెట్టుకోవాలండి పొయ్యి మీద. చాలా సింపుల్గా అయిపోద్ది. ఆయిల్ వీడెక్కుతూ ఉండగానే మనం పెసరపప్పు మిక్సీ పట్టి వేరే బౌల్లోకి తీసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసినాక కొత్తిమీర కూడా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయాలండి. వేసి మొత్తం ఆ విధంగా కలబెట్టి ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చాలపోతే మళ్ళీ వేసి చక్కగా జీలకర్ర ఒక అర స్పూన్ వేసి జీలకర్ర కూడా వేసినాక కలబెట్టాలండి. ఆయిల్ వీటెక్కినాక ఒక్కొక్కటి వడలు వేసి చక్కగా 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. గోల్డెన్ కలర్ వచ్చే ఫ్రై చేసి 2 పక్కల ఆ విధంగా తిప్పుకుంటూ వడలను చక్కగా వేపుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ వడలు. పలసగా వేసుకోవాలండి, ఎందుకంటే మందంగా వేసుకుంటే లోపల ఉడకవు. కాబట్టి ఆ విధంగా పలసగా వేసి చక్కగా వడలు రెడీ అయిపోయినాయండి మనకి. ఈ విధంగా స్నాక్స్ కింద కానీ ఉదయం టిఫిన్ కింద కానీ టమాటా సాస్తో పల్లీల చట్నీ తింటే సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.